దామెర్ కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే మెడికల్ విద్యార్థుల సమస్యలు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులలో జరిగేంత దోపిడీ ఎక్కడ జరుగుతలేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్టే ఫండ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలు కానీ విద్యార్థులకి చిన్నపిల్లలకు కదా చాక్లెట్ ఇచ్చి గుంజుకున్న పద్ధతిలో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ సంబంధితటువంటి ఏదైతే యూనివర్సిటీ వీసీ కానీ అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రి కూడా పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులు ఇవాళ వాళ్ళు చదువుకోవడంతో పాటు అంతిమంగా వాళ్ళు ఏదైతే హాస్పిటల్లో ఇచ్చేటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి ఇవాళ వాళ్ళ ఫీజు అమౌంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇవ్వకుండా ఆ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతి ఇవాళ ఉన్నటువంటి మెడికల్ కాలేజీ యాజమాన్యం కొనసాగుతూ ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు అమౌంట్ ఇవ్వమని చెప్పేసి అడిగితే వాళ్ళ మార్క్స్ తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళ అటెండెన్స్లో కోత పెడతామని చెప్పేసి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పేసి ఇవాళ అనేక రకమైన బ్లాక్మెయిల్ దందాను విద్యార్థుల పట్ల కొనసాగిస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 విద్యా సంస్థలు ఉంటే సుమారుగా 15 నుండి 16 విద్యా సంస్థలు కళాశాల మెడికల్ కాలేజ్ విద్యా సంస్థలలో ఈ దోపిడీ కొనసాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఈ మెడికల్ విద్యార్థుల ఫీజు దోపిడీ మీద వాళ్ళకి ఇవ్వాల్సిన స్టైఫండ్ విషయంలో వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలకు అదేవిధంగా వారిని దోపిడీకి గురి చేస్తున్నటువంటి యజమాన్యం పట్ల వారు సీరియస్గా ఉద్యమించడం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే స్టే ఫండ్ విషయంలో ఉన్నటువంటి బాధితులందరూ కానీ ఇంకా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ తక్షణమే ఎస్ఎఫ్ఐ తెలంగాణ పేజీ వెబ్సైట్లో ఉంది, ఇన్స్టా ఉంది. కాబట్టి వీటన్నిటి ద్వారా వారి సమస్యలను మమ్మల్ని కాంటాక్ట్ కావాలి. ఇవాళ కార్యాచరణ తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికే దానికి సంబంధిత కళాశాల వీసీకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటిలోని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఏదైతే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఇవాళ విద్యాశాఖకు ఇవాళ ముఖ్యమంత్రి గారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ సంబంధిత కళాశాలల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా మా భవిష్యత్తు ఉద్యమాలు ఉండబోతాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దామెర్ కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అయితే యాక్చువల్లీ ఇక్కడ ఉండాల్సిన విషయం ఏంటంటే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం వేరు, ఇక్కడ మెడికల్ విద్యార్థులకు సంబంధించిన అంశం ఏంది. ₹1 కూడా ప్రభుత్వం ఇచ్చే పని లేదు. ఏవైతే మెడికల్ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్టే ఫండ్ అనేది ఆ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి యజమాని నుండి జేబులోకి వెళ్ళి తీసేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఫీజుల రూపంలో తీసుకున్న డబ్బులకి వెళ్ళి వాళ్ళు చేసిన శ్రమకు ఇవ్వాల్సిన ఒక కూలి లాంటి డబ్బు తప్ప వేరే కాదు. అది కూడా ఏదైతే మెడికల్ విద్యార్థుల నామ్స్లో ఉన్నటువంటి దాని ప్రకారం అందజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.